శాంతి. తేదీ 13/10/2023. మధురమైన పిల్లలు, ధైర్యం వహించండి. ఇప్పుడు మీరు దుఃఖపడే రోజులు సమాప్తమై సుఖపడే రోజులు వస్తున్నాయి. నిశ్చయ బుద్ధి కల పిల్లల స్థితి ధైర్యవంతంగా, గంభీరంగా ఉంటుంది. ప్రశ్న: ఏ పరిస్థితిలోనూ బెంగపడి ఉదాసీనులుగా అవ్వకుండా ఉండేందుకు సహజ విధానమేది? జవాబు: బ్రహ్మా బాబా జీవితాన్ని సదా శాంపల్గా, ఉదాహరణగా ముందుంచుకోండి. వారు ఎంతమంది పిల్లలకు తండ్రి? అందులో కొందరు సుపుత్రులు, మరికొందరు కుపుత్రులు. కొందరు సేవ చేస్తారు, కొందరు డిస్సర్వీస్ చేస్తారు. అయినా బాబా ఎప్పుడూ బెంగపడరు, వ్యాకులపడరు, ఉదాసీనంగా ఉండరు, గాభరా చెందరు. పిల్లలైన మీకు బెంగ ఎందుకు? మీరెట్టి పరిస్థితుల్లోనూ ఉదాసీనంగా ఉండరాదు, బెంగపడరాదు. పాట: ధైర్యము వహించు మనస, ధీరజ్ ధర్ మనువా. ఓం శాంతి. ధైర్యం వహించు మనసా అని మనుషుల దేహానికి చెప్పరు. మనస్సు, బుద్ధి ఉండేది ఆత్మలో. కావున ఈ మాటలు ఆత్మనే చెప్పడం జరుగుతుంది. ఆత్మకు పరమపిత పరమాత్మ తప్ప ధైర్యం వహించమని, ఓపిక పట్టమని చెప్పగలిగేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అధైర్యపడిన వారికే ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే వారిని ధైర్యం లేని వారని అంటామా? అలా పరమాత్మను గురించి ఎప్పుడూ అనము కదా. మనుషులందరూ ఇప్పుడు అధైర్యంగా, దుఃఖితులుగా ఉన్నారు. అందుకే ధైర్యమునిచ్చేందుకు, సుఖమునిచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు చెప్తున్నారు, ఇప్పుడు ధైర్యం వహించండి. తండ్రి మహావాక్యాలు కేవలం మీ కొరకే కాదు, వాస్తవానికి పూర్తి ప్రపంచం కొరకు ఉద్దేశించినవి. ప్రపంచమంతా మెల్లమెల్లగా వింటూ వస్తుంది. ఎవరైతే వింటారో, అర్థం చేసుకుంటారో వారు వస్తూ ఉంటారు. సర్వుల సద్గతిదాత, దుఃఖహర్త ఒక్క తండ్రి మాత్రమే. ఇది దుఃఖ ప్రపంచము. ఇప్పుడు మనము ముక్తి, జీవన్ముక్తులను పొందే సమయమని, లేక ఈ కలియుగ పతిత ప్రపంచం నుండి విడుదల పొందే సమయమని పిల్లలకు తెలుసు. ఇది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం మీ బుద్ధిలో ఉంది. అయితే మనమిప్పుడు ఈ దుఃఖ ప్రపంచము నుండి విడుదలై మన సుఖధామానికి వెళ్తామనే ధైర్యము అందరికీ లేదు. పిల్లలైన మీకు కూడా స్థిరమైన నిశ్చయం ఉండాలి. శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే ఇప్పుడు మనకు సుఖపడే రోజులు రానున్నాయి. ఇందులో ఆశీర్వాదాల మాట కానీ, కృప చూపించే మాట కానీ లేదు. తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. సహజ స్వరాజ్య యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ చదువును జ్ఞానమని కూడా అంటారు. పిల్లలైన మీకు శ్రేష్ఠ మతమునిస్తున్నారు. మొట్టమొదట ఈ నిశ్చయం స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడు ఈ నిశ్చయం హెచ్చు తగ్గులై సడలిపోజాలదు. పరబ్రహ్మంలో ఉన్న వారిని గురించిన చింత ఉండేది. వారిని పొందుకున్న తర్వాత ఇంకేం కావాలి అని పాడతారు. ఆ తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందని నిశ్చయముంది. ఇంకేం కావాలి? కావున మొట్టమొదటే ధైర్యం లభిస్తుంది. ఇది అవినాశీ ధైర్యము. మనము శ్రీమతమును అనుసరించి శ్రేష్టాతి శ్రేష్టాచారి రాజ్యభాగ్యాన్ని ఎటువంటి యుద్ధం లేకుండా స్థాపన చేస్తున్నామని నిశ్చయముంది. కావున ఇక బెంగపడే అవసరమేముంది? భలే ఇంట్లో 10 నుండి 12 మంది పిల్లలుండవచ్చు. అయినా బెంగపడే అవసరమే లేదు. బాబాను చూడండి, వేలాది లక్షలాది మంది పిల్లలున్నారు. చాలామంది పిల్లలు హంగామా అంటే గలాట చేస్తూ ఉంటారు. కొంతమంది మంచి పుత్రులున్నారు, కొంతమంది కుపుత్రులున్నారు.
కొంతమంది సర్వీసు చేస్తారు, కొంతమంది డిస్సర్వీస్ కూడా చేస్తారు. అయినా తండ్రి ఎప్పుడైనా కంగారు పడతారా? కావున పిల్లలు కూడా గాబరా పడరాదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఒకవైపు హఠయోగపు కర్మ సన్యాసులున్నారు. మీది బేహద్ సన్యాసము. ఇది రాజయోగము. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రి నుండి వారసత్వం పొందాలి. చాలా సులభము. ఇప్పుడు మీకు మీ సుఖధామపు వృక్షం కనిపిస్తూ ఉంది. పరోక్షంగా అపరోక్షంగా బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. సాక్షాత్కారమవ్వని కాకపోని భవిష్య స్వరాజధాని కొరకు పురుషార్థం చేస్తున్నారు. లక్ష్యము గమ్యము మీ ముందుంది కదా. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూస్తున్నారు కదా. మాకు సాక్షాత్కారం అయితే నమ్ముతామని అనుకోరాదు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయము. ఈ కనులతో చిత్రాలు చూస్తున్నారు కదా. ఇదే కనుల ద్వారా మళ్ళీ వాస్తవిక రూపాలని చూస్తారు. ఇది రాజయోగము కదా. చిత్రాలున్నాయి కదా. మరలా సాక్షాత్కారం ఎందుకు? బుద్ధి కూడా చెప్తుంది. శ్రీకృష్ణుడు సత్యయుగానికి యజమాని కదా. శివుడు పరంధామంలో ఉంటారు. మీరు లక్ష్మీనారాయణులుగా అవ్వగలరు. ఇది మీ లక్ష్యము. కావున ఆ దైవీ గుణాలు మాలో ఎంతవరకు వచ్చాయని దర్పణంలో చూసుకోండి. తండ్రి ధైర్యమునైతే చాలా మంచిగా ఇస్తారు. ఇప్పుడు చదువుకోవాలి. రాజ్యాధికారము కొరకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము తండ్రి ఇస్తున్నారు. మేము చాలా పెద్ద ఆఫీసర్లు అవుతామని ఐసిఎస్ పాస్ అయిన వారికి అందరికంటే ఎక్కువ నశ ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాదుల్లో కూడా కోటీశ్వరులుగా అవుతారు. బాబా మీకు సట్ట వ్యాపారం అంటే సాహసంతో కూడిన ఊహాత్మక వ్యాపారం నేర్పిస్తున్నారు. మీరు తండ్రికి గవ్వలిస్తారు. దానికి బదులుగా బాబా మీకు 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇది వ్యాపారమే కదా. చదువు కూడా. కేవలం వ్యాపారం చేస్తే సరిపోదు. ప్రపంచ భూగోళం చరిత్రల జ్ఞానం కూడా కావాలి కదా. స్వదర్శన చక్రధారులుగా కూడా అవ్వాలి. ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గంలో రాజులే కాకుండా నౌకర్లు చాకర్లు కూడా ఉంటారు. ఇప్పుడు కూడా అందరూ మా భారతదేశం అంటారు కదా. అయితే రాజులకు ప్రజలకు చాలా భేదం ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, ఎంత వీలైతే అంత ఉన్నతమైన పురుషార్థం చేసి అత్యంత ఉన్నత పదవిని పొందండి. మాతపితల సమానంగా పురుషార్థం చేయండి. అందరూ సింహాసనంపై కూర్చోరు. అయినా రేసు తీయించవలసి ఉంటుంది. నంబరు వారీగా పురుషార్థం అనుసారమే రాజ్య పదవిని పొందుతారు. కల్పకృతం ఎవరు ఎంత పురుషార్థం చేశారో దానిని సాక్షిగా అయ్యి చూస్తారు. ఎవరి పురుషార్థమైనా చల్లగా ఉండడం గమనిస్తే దానిని తీవ్రంగా చేయడం జరుగుతుంది. చాలా నెమ్మదిగా కనిపిస్తున్నది. మాకింకా మమకారం ఉంది. ట్రస్టీగా తయారు చేశారు. ఇంకా మమకారం ఎందుకు? మీరు శ్రీమతమును అనుసరించండి. బాబా ఇల్లు కట్టుకుందునా అని పిల్లలు అడుగుతారు. అప్పుడు బాబా ఎందుకు కట్టరాదు? భలే సుఖంగా కూర్చోండి. ఈ పాత ప్రపంచంలో ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. భలే విశ్రాంతిని తీసుకోండి. పిల్లల వివాహాలు కూడా భలే చేయండి. బాబా మీ నుండి ఏమీ ధనమును తీసుకోరు. వారు దాత. పిల్లలు ఉండేందుకే బాబా ఈ సమయంలో ఈ భవనాలను తయారు చేయించారు. తాను ఉండడానికేమో ఈ శరీరాన్ని నిమిత్తంగా చేసుకున్నారు. జీవాత్మలు ఉండేందుకేమో తప్పకుండా ఇల్లు కావాలి కదా. కావున పిల్లలైన మీ కొరకు కట్టిస్తున్నారు.
బాబా కూడా ఈ ఇంట్లో కూర్చొని ఉన్నారు కదా. వారు ఆత్మల తండ్రి అని, వీరు శారీరక తండ్రి అని మీకు తెలుసు. మిమ్మలను దత్తత తీసుకున్నారు. మీరు నా పిల్లలు, మమ్మా బాబా అని అంటారు కదా. దీనికి వడిలోకి తీసుకోవడం లేక దత్తత అని అంటారు. ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది పిల్లలున్నారంటే తప్పకుండా దత్తు చేసుకోబడిన పిల్లలే అయి ఉంటారు. పిల్లలైన మిమ్మలను దత్తత తీసుకున్నారు. సరస్వతి కూడా కూతురే కదా అని చాలా అర్థం చేసుకోవలసిన రహస్యమైన విషయాలు. గీతా, భాగవతం మొదలైన వాటిని మీరు కూడా చదివారు. ఈ బాబా కూడా చదివారు. కానీ ఇప్పుడు డ్రామానుసారం శ్రీమతం లభిస్తుంది. ఏమి చెప్పినా డ్రామానుసారంగానే చెప్తారు. అందులో తప్పకుండా కళ్యాణమే ఉంటుంది. నష్టము జరగవచ్చును, కానీ అందులో కూడా కళ్యాణం ఉంది. ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. శివబాబా కళ్యాణకారి. వారి మతము చాలా మంచిది. ఒకవేళ వారిపై సందేహం ఉండి శ్రీమతం అనుసరించక తన మతమునే అనుసరిస్తే వారు మోసపోతారు. బాబా ఏం చేయాలి అని అడుగడుగులో సలహా అడగాలి. సుప్రీం మార్గదర్శకులు కూర్చొని ఉన్నారు కదా. యోగం చేయనందున, యోగంలో లేనందున చాలామంది పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోతారు. యోగము లేక స్మృతినే యాత్ర అని అంటారు. స్మృతి చేయకుంటే మనం విశ్రాంతి తీసుకుంటున్నాము లేక నిద్రపోతున్నాము అని తెలుసుకోండి. యాత్రలు చేయనప్పుడు ఎవరైనా రెస్ట్ తీసుకుంటారా? మీరు కూడా రెస్ట్ తీసుకుంటే, స్మృతి చేయకుంటే వికర్మలు కూడా వినాశనం అవ్వవు. ముందున కూడా వెళ్ళేవారు స్మృతి చేయకుంటే సమీపానికి వెళ్ళలేరు. ఆత్మ అలసిపోతుంది, తండ్రిని మర్చిపోతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు యాత్ర చేస్తున్నారు. రాత్రులు ఎలాగైనా మీరు రెస్ట్ తీసుకుంటారు. అలాగని రాత్రులు నిద్రలో కూడా నేను యాత్ర చేస్తున్నానని అనుకోరాదు. ఇది యాత్ర కాదు, రెస్ట్. మేల్కొనినప్పుడు మాత్రమే యాత్రలో ఉంటారు. నిద్రలో వికర్మలేమీ వినాశనం అవ్వవు. అయితే ఇతర వికర్మలేవి జరగవు. కావున తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. అయితే ఎవరైనా వీటిని అమలులో పెట్టినప్పుడు కదా ఫలితం లభించేది. అందుకే పాయింట్లు తెలుపుతూ ఉంటారు. వకీలు చదివినప్పుడు వకీలు పాయింట్లు బుద్ధిలోనికి వస్తాయి. డాక్టర్లు కోర్సు కానీ ఇంజనీర్ కోర్సు కానీ చదివితే వారు డాక్టర్గా, ఇంజనీర్లుగా మొదలైన వారిగా అవుతారు. ఏ కోర్సు చదువుకుంటే ఆ విధంగా తయారవుతారు? ఇచ్చట ఉండేది ఒకే ఒక కోర్సు. నడుస్తూ ఉండండి. మీ తలపై జన్మ జన్మాంతరాల పాపభారం చాలా ఉంది. దానిని నాశనం చేసే ఉపాయం ఒక్కటే తండ్రిని స్మృతి చేయడం. లేకుంటే భ్రష్టులైపోతారు. మాల తయారై ఉంది కదా. సంవత్సరాలకు కూడా గాయనం ఉంది. అయితే ఈ గాయనం ఎలా వచ్చిందో, ఎవరు ఎక్కడి నుండి వచ్చారో మానవులకు తెలియదు. 8 రత్నాలున్నారు. వారు రుద్రమాలగా అవుతారు. కావున పురుషార్థం బాగా చేయాలి. విద్యార్థులు బాగా చదువుకుంటే రిజిస్టర్ ద్వారా తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే తండ్రి టీచర్ కూడా అయ్యారు. కావున అది వారికే తెలుస్తుంది. మీరు తండ్రి వద్ద చదువుకునేవారు. రిజిస్టర్ గురించి కూడా వారికే తెలుస్తుంది. మీరు కూడా మీ రిజిస్టర్ గురించి అర్థం చేసుకోగలరు. మాలో గుణాలు ఎంతవరకు ఉన్నాయి, నేను ఇతరులను నా సమానంగా ఎంతవరకు తయారు చేస్తాను. ఎవరినైనా మీకు ప్రత్యక్షంగా చూస్తే కానీ వారు వారి శరీరాలను కూడా మర్చిపోయేటంత శక్తిని నాలో ఉందా? పిల్లలు ధైర్యం చేస్తే భగవంతుడు సహాయం చేస్తారని, అంటే హిమ్మతే బచ్చే మద్దతే ఖుదా అంటారు. తండ్రి చాలా సహాయం చేస్తారు. మీరు కూడా యోగము ద్వారా సహాయపడుతున్నారు. తండ్రికి పవిత్రత, శక్తియే సహాయంగా అవసరం.
యోగ బలము ద్వారా ఈ పతిత ప్రపంచమంతటిని పావనంగా తయారు చేయాలి. ఎంతెంత యోగము ద్వారా సహయోగం చేస్తారో బాబా అంత సంతోషిస్తారు. అయితే ఈ సహాయం బాబాకు చేసినట్లా లేక మీ కొరక? మీరు ఎంత బాగా చదువుకుంటే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రత ద్వారా నాకు సహాయం అందిస్తారు. పవిత్ర ప్రపంచము కొరకు పతితులను పావనంగా చేసేందుకు నేను వచ్చాను. పతితంగా పవిత్రంగా ఇక్కడనే అవుతారు. అది నిరాకారి ప్రపంచము. పతిత పావన రండి అని గానం చేస్తారు. పావన ప్రపంచమని దేనినంటారో వారికి తెలియదు. సీతను రావణుడి జైలు నుండి దుఃఖం నుండి విడిపిస్తే మళ్ళీ సుఖం కావాలి కదా. ఇతరులకు శాంతి ఏమో చాలా లభిస్తుంది, కానీ సుఖము తక్కువగా లభిస్తుంది. మీకు సుఖము ద్వారా చాలా ఎక్కువగా లభిస్తుంది, దుఃఖం కూడా ఎక్కువగా లభిస్తుంది. చివర్లో ఏ ఆత్మలైతే వస్తాయో అవి కొద్దిగా పాత్రను అభినయించి వాపస్ వెళ్ళిపోతారు. 1-2 జన్మలే తీసుకుంటారు. కొంత సమయానికి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీది 84 జన్మల మాట. వారికి 1-2 జన్మలే. 84 జన్మల గురించి మీకు తెలుసు. చక్రమును గురించి తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతారు. వారు ఆ విధంగా అవ్వలేరు. వారికి ఈ జ్ఞానము లేదు. ఈ జ్ఞానం మీ కొరకే. అనగా ఎవరైతే కల్పకృతం కూడా జ్ఞానం తీసుకున్నారో వారి కొరకే. ఇప్పుడు మీరు పురుషార్థం చేయాలి. పురుషార్థం చేయు సమయం ఇదే. పురుషార్థం మీ కొరకే. దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేది. ఇంత సుఖము ప్రపంచంలో ఇంకెవరూ ఇవ్వజాలరు. ఇది అనాదిలో తయారైన డ్రామా. అందరికీ హీరో హీరోయిన్ల పాత్ర లభించజాలదు. రకరకాల మనుష్యులున్నారు. అందులోనూ మంచి చెడు అనేక ప్రకారాల వారున్నారు. దేవీ దేవతలు అత్యంత శ్రేష్టమైన వారు. శ్రేష్ఠులని వారిని అంటారు. వారు సత్యయుగంలోనే ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వారు ఈ విధంగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు. కొంతమంది కృష్ణుడు ఎక్కడ చూసినా ఉన్నారని అంటారు. భగవంతుడు కూడా సర్వవ్యాపి అని అంటారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ లక్ష్యము, గమ్యము చాలా బాగుంది. నిమంత్రణ అంటే ఆహ్వానం అందరికీ తప్పకుండా ఇవ్వాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ నిమంత్రణ లభిస్తూ ఉంది. ఇక సమయం కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నది. ఇక పిల్లలు యాత్ర చేస్తూ చేస్తూ అలసిపోతే కూర్చుండిపోతారు. మాయ కలిగించే తుఫాన్లను సహించలేరు. యుద్ధమాయంలో మాయ తప్పకుండా పట్టుకుంటుంది. మీరు రుస్తుంగా అయితే మాయ కూడా రుస్తుం అయ్యి యుద్ధం చేస్తుంది. తుఫాన్లు జోరుగా వస్తాయి. ఈ జ్ఞానములోనికి వచ్చినప్పటి నుండి అనేక విఘ్నాలు కలుగుతున్నాయని, వ్యాపారాలలో కూడా నష్టం వచ్చిందని అంటారు. బాబా చెప్తున్నారు, జ్ఞానంలో వచ్చినప్పుడే విఘ్నాలు వచ్చాయని భావించకండి. ఇవన్నీ ప్రపంచంలో జరిగేవే. వీటి వలన భయపడరాదు. అప్పుడప్పుడు శుక్ర మహాదశ, అప్పుడప్పుడు రాహు దుర్దశ, అప్పుడప్పుడు మరేదో గ్రహ దశ కూర్చుంటుంది. నడుస్తూ నడుస్తూ చనిపోతారు. రాహుదశ చాలా కఠినంగా ఉంటుంది. మాయ పట్టుకొని తినేస్తే నలుపులో అతి నల్లగా అత్యంత అపవిత్రంగా అయిపోతారు. మాయ చెంపదెబ్బ వేసి ముఖం పూర్తిగా నల్లగా చేసేస్తుంది. మాయ కూడా జయిస్తూ ఉంటుంది. కేవలం పిల్లలే గెలుస్తుంటే వెంటనే రాజధాని స్థాపనైపోయేది. గురువును మర్చిపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఇటువంటి ఆత్మిక ప్రియుని కూడా ఆత్మరూపి ప్రేయసి మర్చిపోతుంది. ఇది కూడా ఆశ్చర్యం కదా. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, యోగ బలముతో పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడంలో తండ్రికి సహయోగులుగా అవ్వాలి. స్మృతి యాత్రలో విశ్రాంతి తీసుకోరాదు. ఎదుటివారు తమ శరీరాన్ని కూడా మర్చిపోయేటంత స్మృతి చేయాలి. రెండవది, శ్రీమతంలో ఎప్పుడు సందేహం ఉంది. తమ మన్మతమును నడిపించరాదు. ప్రతి విషయంలో సలహాను తీసుకుంటూ అందులోనే మా కళ్యాణం ఉందని భావించి నడుచుకోవాలి. వరదానము, సహయోగపు శుభ భావన ద్వారా ఆత్మిక వాయుమండలం తయారు చేసే మాస్టర్ దాతా భవ. ప్రకృతి తన వాయుమండల ప్రభావాన్ని అనుభవం చేయిస్తుంది. అప్పుడప్పుడు వేడిమి, అప్పుడప్పుడు చలి. అలా మీరు ప్రకృతి జీత్ సదా సహజయోగి ఆత్మలు మీ శుభ భావనల ద్వారా ఆత్మిక వాయుమండలము తయారు చేయడం. వారు అలా ఉన్నారు లేదా ఇలా చేస్తారు, ఇలా ఆలోచించకండి. ఎటువంటి వాయుమండలమైన వ్యక్తి ఎలా ఉన్నా నేను కూడా సహయోగం ఇవ్వాలి. దాతా పిల్లలు మనసా ద్వారా కానీ వాచా ద్వారా కానీ సంబంధ సంపర్కము ద్వారా కానీ సదా ఇస్తూ ఉంటారు. కానీ తప్పకుండా సహయోగి అవ్వాలనే లక్ష్యం ఉండాలి. స్లోగన్, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి ద్వారా అందరి కోరికలను పూర్తి చేయడమే కామధేనువుగా తయారవ్వడం. ఓం శాంతి.